న్యాయాన్ని ధర్మాన్ని నమ్మినోడు నల్ల కోటు సూర్యుడై వెలిగరో పేదల బిడ్డల చదువులకు నిండుగా ఉన్నదే మదన్నకు. కార్యక్రమం ఈ రైతు ఒడ్లు కొనుగోలు కేంద్రం. ఒడ్లు ఎందుకంటే గతంలో మీకు అందరికీ కూడా తెలుసు, ఈ ఒడ్ల కొనుగోళ్లలో చాలా అవకతవకలు జరిగినాయి. అదేవిధంగా చాలాసార్లు ప్రభుత్వ పరంగా పోయిన ప్రభుత్వంలో గత పాలకులు నిర్లక్ష్యానికి గురి చేయడం వల్ల ఇక్కడ కూడా కొనుగోలు కేంద్రాలు సరైన సమయంలో ప్రారంభించకపోవడం వల్ల ఇక్కడికక్కడ రైతులు రోడ్ల మీదే కళ్ళాల దగ్గర కాపులు కాసిన సమయం మనం అంతా కూడా చూసినప్పుడు వర్షాలు పడి ఎండకు వానకు చలి తట్టుకొని రైతులు చాలా నానా ఇబ్బందులు పడ్డ విషయం కూడా మనందరం కూడా తెలుసు. అవన్నీ దృష్టిలో ఉంచుకొని ఆ పొరపాటు జరగకుండా ముందస్తుగానే ఇంకా తెలుసు మనకు ఇంకా పంటలు రావాలంటే ఇంకా వారం 10 రోజులు పడుతుంది. మనకు పంటలు చేన్లు కోసుకొని ఒడ్లు తీసుకురావాలంటే చేన్ల కళ్ళాలకు రావాలంటే ఇంకా 10 రోజుల సమయం పడుతుంది. అయినా కూడా ముందస్తుగానే అధికారులకు చెప్పేసి ఈసారి ముందస్తుగా మనం అందరం జాగ్రత్తగా ఉండాలి, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగొద్దు అని చెప్పేసి ఈ కొనుగోలు కేంద్రాలను ఒక 10 రోజుల ముందుగానే గత 15 రోజుల నుంచి మనం అక్కడక్కడ అన్ని ప్రారంభిస్తా ఉన్నాం. కొన్ని ఊర్లలో అంటే వరి కోతలు స్టార్ట్ అయినాయి, కానీ చాలా మటుకు ఇంకొక 1 వీక్ 10 డేస్ అయితే స్టార్ట్ అయితే అయినా కూడా ముందస్తుగా ఈ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. కొనుగోలుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా ఈరోజు ఎక్కడ చూసినా రైతుల కళ్ళల్లో ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా రైతు రుణమాఫీ విషయంలో రైతులు చాలా సంతోషంగా ఉన్నారు. ఎక్కడ కూడా రైతులు మాకు రుణమాఫీ కావట్లేదని చెప్పట్లేదు. ఎందుకంటే అందరూ కూడా దాదాపు 2 లక్షల లోపు ఉన్న రుణాలని కూడా మాఫీ అయినాయి. ఈరోజు ఉదయం నుంచి నాకు 2-3 అడిగింది, సార్ మాకు రుణమాఫీ కాలేదని. నేను వాళ్ళని ఇమ్మీడియట్లీ క్వశ్చన్ చేసిన, మీకు ఎంత ఉందని అడిగితే సార్ మాకు 230 ఉంది, 240 ఉంది అని చెప్తా ఉన్నారు. అంటే 2 లక్షల పైచులుకున్న వాళ్ళు మాత్రమే ఇంకా కొందరికి మాఫీ కాలేదని చెప్తా ఉన్నారు. ఆ విషయాలన్నీ కూడా మేము తప్పకుండా తొందరలోనే మా ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ క్లారిటీ ఇవ్వడం జరిగింది. మా వ్యవసాయ శాఖ మంత్రి కూడా క్లారిటీ ఇచ్చారు. 2 లక్షల పైచులుకున్న రుణాలు ఏమున్నాయి ఆ పైన ఉన్న డబ్బులన్నీ కట్టించుకొని 2 లక్షల లోపు ఉన్న రుణాలన్నీ కూడా డిసెంబర్ ఆఖరిలోపు మాఫీ చేస్తామని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కొనుగోలు కేంద్రాల విషయానికి వస్తే గతంలో మనం చూసినాం, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కల్లాల కాడికి ఒడ్లు వచ్చిన 15 రోజులకు కానీ ఈ కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాకపోతుండే. కానీ ఈరోజు మేము 15 రోజుల ముందు ఒడ్లు రాకముందే ఈ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి దానికి సంబంధించిన ఏర్పాట్లను కూడా కొనుగోలుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా, దళారుల ప్రమేయం లేకుండా